పరమైనటువంటి ఇబ్బందులు కానీ చేంజెస్ కానీ లేకపోతే రోగాలు అనొచ్చు లేకపోతే డిజార్డర్స్ అనొచ్చు ఇది రకరకాలుగా ఉంటాయండి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చి వాళ్ళ భార్య గురించి చెప్తున్నాడు. ఏమండి చాలా మంచి మ్యారేజ్ అండి మాది, మా భార్య చాలా అందంగా చక్కగా ఉంటుంది అని. అతను కూడా బాగున్నాడు. నేను ఇన్ఫ్యాక్ట్ అతను వచ్చి ఎవరైతే చెప్తున్నాడో అతను చూడడానికి సినిమా హీరోలాగా ఉన్నాడు, అంత అందచందాలు ఉన్నాయి. అబ్బా నువ్వు చాలా బాగున్నావయ్యా అన్నాను. ఎందుకంటే చిన్నవాళ్ళు కదా. అతను అంటాడు లేదండి నేను బాగున్నాను అన్నందుకు చాలా సంతోషం, మా మిస్సెస్ కూడా నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉంటాము, చాలా బాగుంది, మాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది, 3 ఏళ్ళ బాబు ఉన్నాడు అంతా చెప్తున్నాడు. మరి ఏంటి ప్రాబ్లం, నా గురించి వచ్చి అసలు నా కోసమైనా వచ్చిందంటే అవునండి మిమ్మల్ని నేను కొంచెం సంప్రదించాలి, నా కష్టం చెప్పు. నీకేం కష్టం వచ్చిందయ్యా, నువ్వే చక్కగా ఉన్నావు, మంచి భార్య అంటున్నావు, మంచి కుటుంబం అంటున్నావు, ఏంటి నీ కష్టం అని. సార్ మంచి కుటుంబమే కానీ నా మిస్సెస్ బిహేవియరు కొంచెం చాలా తేడాగా ఉంటుందండి. పెళ్ళైనప్పటి నుంచి కూడా కొన్ని రోజులు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది, చాలా పార్టిసిపేటివ్గా ఉంటుంది, చక్కచక్క కొత్త కొత్త వంటకాలు చేసి తినిపిస్తుంది, వచ్చిన వాళ్ళని బ్రహ్మాండంగా మర్యాద చేస్తుంది, ఎప్పుడో మాట్లాడించే వాళ్ళకు కూడా ఫోన్ చేసి మాట్లాడిస్తుంది ఆప్యాయంగా, అంతా బాగుంటుంది. మరి నువ్వు లక్కీరా, మంచి భార్యను కొట్టేశావు నువ్వు, అందమే కాదు మంచి పనివంతురాలు, బ్రహ్మాండమైన అమ్మాయి అని చెప్పి అందరూ అంటారు. కానీ ఒక నెల రోజుల తర్వాత 2 నెలలు చూస్తే చాలా రివర్స్గా అనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే ఆమె మొన్నటి వరకు మంచి అన్నవాళ్ళని ఈరోజు చెడ్డ అంటుంది, మొన్నటి వరకు వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద చేసి పెట్టి మంచి వంట వార్పు చేసి వాళ్ళకి వడ్డించిన ఆవిడ నా చేత వడ్డించారు, వాళ్ళకి అసలు విశ్వాసం లేదు, ఏమీ లేదు, వాళ్ళు చెడ్డ ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పి ఫైర్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నాకు ఇంత సర్వీస్ చేసి ఇంత కన్సర్న్ ఉన్నటువంటి లేడీ ఒక్కప్పుడు నేను వర్క్ చేసుకొని నేను అలసిపోయి పడుకుని ఉంటే ఆమె మధ్యలో నన్ను ఏదో పనున్నట్టుగా లేపి నిద్దట్లోపి నన్ను ప్రశ్నించడం, పాత జ్ఞాపకాల్లో మీ అమ్మగారు ఇలా అన్నారు, మీ చెల్లెలు ఇలా అంది, నన్నప్పుడు మీరు సపోర్ట్ చేయలేదు, నన్ను అన్యాయం చేశారు, నేనంటే మీకు లెక్క లేదని. అప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఏంటి నువ్వు ఏదైనా కలగన్నావా ఏంటి అర్ధరాత్రి లేచి గొడవ అంటే, లేదు నేను దూకేస్తాను, నేను చచ్చిపోతాను, నాకు బతకాలం లేదంటుంది. కొంచెం సముదాయించాల్సి వస్తుందండి, రాత్రంతా నిద్ర ఉండదు, తెల్లారితే నేను ఉద్యోగానికి వెళ్ళాలి, చాలా హెల్లో. ఇది బయట వాళ్ళకి కనబడదండి, ఇది ఎవరితో చెప్పుకోలేకపోయాను ఇంతకాలం, మీతో చెప్పుకోవడానికి వచ్చాను, ఇది ఏదైనా ప్రాబ్లమా అండి. చాలాసార్లు కోర్స్ అతను ఇలా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మేము అడగడం జరుగుతుంది, ఎన్నిసార్లు ఇలా ఉంటుంది. ఒక విధంగా ఆయన చెప్తే తెరుపు మరుపు అన్నట్టుగా మాట. అంటే ఏంటంటే 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్, అంటే మేనియా ఉంది, డిప్రెషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి కరెంట్ అంతా పోయినట్టుగా డేలా పడిపోతుంది, జీవితం వేస్ట్ అన్నట్టుగా ఉంటుంది, వంట వార్పు ఉండదు, మీరు బయటకు వెళ్ళి తినండి లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటే నాకేం అక్కర్లేదంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే తెములుతారు, ఇంట్రెస్ట్ లేకపోతే తెమలడం స్నానం చేయడం ఏం ఉండదు, అన్నీ కోల్పోయి అంతా చితికిపోయినట్టుగా ఉంటుంది. లేదు ఇలా ఉంది ఏంటని దిగులు పడుతుంటే 2-3 వారాల్లో రికవర్ అయ్యి మళ్ళీ బ్రహ్మాండంగా విజృంభించడం, షాపింగ్లు చేయడం, సరదా చేయడం, డ్యాన్స్లు వేయడం, అంత హంగామా ఉంటుంది. ఈ విధంగా అంటే చక్కగా కాసేపు ఎండ కాసేపు చల్లదనం అన్నట్టుగా ఉంటుంది. అతను చెప్తుంటే అర్థమైంది. ఇంతకుముందు మరి ఏదైనా డాక్టర్ చూపించారా అది లేదండి, డాక్టర్ రాదు, మొండి పట్టుదల, మొండితనము, అసలు డాక్టర్ అంటేనే వద్దు, నాకేమైనా పిచ్చా వెర్రా, నీకే పిచ్చేమో నువ్వు చూపించుకో అంటున్నాను. సరేలేండి ఒకసారి నేనే మీ ఇంటికి వస్తాను ఫోన్ అని చెప్పి హౌస్ విజిట్ చేసినట్టయితే నేను గమనించాను, ఆమెలో ఆమె 1-to-1 మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పినటువంటి ఉదంతాలు, ఆమె ఫీలింగ్స్ ఇవన్నీ చూసి కూడా ఖచ్చితంగా ఆమెకు 2 ends ఉన్నాయి, బైపోలార్ ఉందని చెప్పేసి నేను కొంచెం కన్విన్స్ చేయడం జరిగింది. మా కన్విన్సింగ్లో కూడా మీకు మైండ్కి ఇలా ఉంది అది ఉందంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. అమ్మ మనకి శరీరానికి బలం కావాలంటే విటమిన్స్ తీసుకుంటాము, అలాగే కొంచెం మీకు మెదడులో ఆలోచనలకు బలం కావాలి, కొంచెం స్టెబిలిటీ లేదు, మెదడులో ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయి అనిపిస్తోంది నాకు, అందుకే మీకు సరైన నిద్ర ఉండలేదు, చాలా ఆవేదన ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, ఒకప్పుడు చల్లదనం పడుతుంది, ఇట్లా కాకుండా స్టేబుల్గా ఉండాలి కదా. ఇప్పుడు మీ పిల్లవాడు భయపడిపోతారు కదా పాపం, మీరేదో కొంచెం సడన్గా గుర్తొచ్చి పాత జ్ఞాపకాలు ఎక్కడైతే మీరు ఇబ్బంది పెట్టారో అవన్నీ కోపాలు వచ్చి మీరు ప్లేట్లు విసిరేసి గ్లాసులు విసిరేసి గొడవ చేస్తే అర్ధరాత్రులు ఆ పిల్లవాడు ఏమవుతాడు చెప్పండి. అట్లా కొంచెం సెంటిమెంట్స్ పెట్టి ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆమె చాలా మటుకు నయము, కానీ కొంచెం ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు కూడా బైపోలర్ అనేది తగ్గిపోదు, జీవితకాలం తగ్గిపోదు, కానీ కొంత చాలా కన్సర్న్తో అర్థం చేసుకుని భర్త కానీ వేరే సపోర్టివ్
ఉండేటువంటి పీపుల్ కానీ కొంచెం అర్థం చేసుకుని మోటివేషన్ చేస్తూ ఉండాలి. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. అదేవిధంగా ఏంటంటే మెడికేషన్ కూడా తప్పనిసరిగా వాడాలి. మూడ్ స్టెబిలైజర్స్ పెడతారు, యాంటీ డిప్రెసెంట్స్ పెడతారు. అది తప్పనిసరిగా వాడుతూ యాంటీ సైకోటిక్ ఉంటుందన్నమాట. సైకోటిక్ మెడిసిన్స్, యాంటీ సైకోటిక్ మెడిసిన్స్ కూడా వాడాలి. కనుక 3 రకాల గోళీలు ఇస్తారు. అది వాడుకుంటూ కౌన్సిలింగ్ తీసుకుంటూ కాస్తంత కూల్ డౌన్ చేసుకుంటూ తప్పనిసరిగా కొన్ని ఉంటాయి రికమెండేషన్స్. ఇది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలని చెప్తాము, అలాగే నేచర్ని చూడాలంటాము, లేకపోతే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కోర్స్ యోగా మెడిటేషన్ ఉంటాం కదా, అది అన్నమాట. వాళ్ళకి మెయిన్గా ఆ మైండ్ఫుల్నెస్ అనేది బాగుండాలి, కామ్గా ఉండాలి, కూల్గా ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ మేనేజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఈ బైపోలార్లో అన్నమాట. వాళ్ళకి రిటర్న్ టూ ఎక్స్ట్రీమెంట్స్. అదే మొన్నే బాగుంది కదా, మన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంత బాగా చేశారు అంటారు ఎవరైనా, లేకపోతే అబ్బాయి చాలా బాగుంది కదా, తర్వాత మళ్ళీ మన మనసు మార్చుకోవాల్సి వస్తుంది వాళ్ళ బిహేవియర్ చూసి, వాళ్ళ మాట మంతి చూసి. ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. మేనియా ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, కుంగిపోతూ ఉంటారు. కనుక ఏంటంటే ఇలాంటి విషయాల్లో మెడికేషన్ కావాల్సి వస్తుంది, కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది. అలా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఇలాంటి కేసుల్లో. ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. ఎగ్జాంపుల్ చాలామందికి తెలియదు. ఏంటి అమ్మాయికి ఇప్పుడు ఏమైనా అయిందా, మనం చేసిన తప్పేంటి, మనం ఏం అనలేదు కదా అనుకుంటాం. మీరేం అనలా, కానీ ఆ అమ్మాయిలో కానీ ఆ అబ్బాయిలో కానీ చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డిజార్డర్ ఏంటంటే బైపోలార్ డిజార్డర్. కనుక ఏంటంటే అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చూశారు, ఇప్పుడు దిగులుగా, ఇష్టం లేనట్టుగా, ముభావంగా, మీరు వచ్చిన పలకరించకుండా రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులేసి కూర్చునే వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారా అన్నట్టుగా దిగులుగా చూస్తూ ఉంటారు, నిరుత్సాహంగా ఉంటారు. ఇవన్నీ చూసి ఏంటి మన తప్పు, మనం బాగానే ఉన్నాం కదా అని చాలామంది సోషల్ డైమెన్షన్లో చూస్తారు. కానీ సైకలాజికల్ డైమెన్షన్లో చూస్తే మనకు అర్థమయ్యేది ఇట్లాంటివి చాలా ఉంటాయి. కాబట్టి మనం అందుకే అంటాం అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఉండాలని చెప్పి. కొంతమందికి ఏ చదువులు అక్కర్లేదు, కానీ ఎందుకోలే వాళ్ళకి మనసు బాగోలేదు, పాపం అట్లా మాట్లాడి ఉంటారు, అట్లా చేసి ఉంటారని సరిపెట్టుకుని వెళ్తూ ఉంటారు. అది మంచి పద్ధతి, కొంచెం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసి భరోసా ఇచ్చి ట్రీట్మెంట్ ఇప్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే మాకు చాలాసార్లు ఫోన్లో సంప్రదించే వాళ్ళు ఉంటారు, డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఉంటారు, ఇలాంటి లక్షణాలు చెప్తూ ఉంటారు. ఏమండి విసుగెత్తిపోతుందండి, ఒకసారేమో మ్యారేజ్ చేసుకుంటా అంటుంది మా అమ్మాయి, ఒకసారి మ్యారేజ్ చేసుకోనని చెప్తూ ఉంటుంది. ఏంటో అర్థం కాదండి, మాకు తల్లిదండ్రులుగా చాలా దిగులు ఉంటుంది, ఈ ఒక్క లక్షణాలను ఏమంటారు, మీరు ఏదైనా నయం చేయగలరా అని మేము చెప్తూ ఉంటాము. అంటే 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏదో మనకు అనిపించింది కదా అని చెప్పి దాని పేరు ఒకటి పెట్టి డిప్రెషన్ అనో, బైపోలార్ అనో, ఇంకోటను చెప్పడం అనేది తప్పు కదా. దానివల్ల ఏంటంటే కొంచెం డీటెయిల్డ్గా వాళ్ళు ఒక బిహేవియర్ కంటిన్యూగా ఎలా ఉంది, ఎంతకాలం నుంచి ఉంది, ప్రజెంట్ ఏజ్ గ్రూప్ ఏంటి, అలాగే జెనెటికల్గా వాళ్ళ వంశపారంపర్యంలో ఇమ్మీడియట్గా అంటే ఫాదర్ వెంపు నుంచి కానీ, మదర్ వెంపు నుంచి కానీ, లేకపోతే సిస్టర్స్, ఇట్లా బాగా ఇమ్మీడియట్ బ్లడ్ రిలేషన్స్ నుంచి ఎవరికైనా ఉందా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జెనెటికల్గా కారణాలు ఉంటాయి. మెయిన్గా ఈ బైపోలార్ కానీ, స్కిజోఫ్రెనియా ఇట్లాంటి వాటికి జెనెటికల్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత స్ట్రెస్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ ఇవ్వకుండా కాస్తంత యాక్టివిటీ, రిక్రియేషన్ అది ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అది ప్రొలాంగ్ చేసుకోవచ్చు, ఆ మంచి ఇంటర్వెల్, బ్యూటిఫుల్ ఇంటర్వెల్, గుడ్ ఇంటర్వెల్. అదే కొంచెం ఆ స్ట్రెస్ క్రియేట్ అయిపోయి, యాంగ్జైటీ క్రియేట్ అయిపోయి, లేకపోతే అన్రెస్ట్ క్రియేట్ చేసేటి ఉంటుంది అనుకోండి, భార్యాభర్తలు కొట్టుకొని, దెబ్బలాడుకొని, వాదించుకొని, ఆ ఇంట్లో గొడవ, అన్రెస్ట్, ఏడుపులు, పెడబొబ్బలు, ఇలాగా. లేకపోతే మాల్ న్యూట్రిషన్, వంట వార్పు లేకుండా ఏదో పచ్చడన్నం తిని, ఉత్తన్నం తిని, ఇట్లా ఏ మజా లేకుండా ఉంటే జీవితము కొంచెం ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈ మానసికంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే ఆ సోషల్ సపోర్ట్ అంత ఇదిగా ఇస్తాము. తల్లిదండ్రుల నుంచి ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది, సిబ్లింగ్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది, అలాగే కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా తోడ్పడుతుంది. మేజర్గా ఏంటంటే చాలా మటుకు మానసిక రుగ్మతలకి నేచర్ అండి, నేచర్లోకి పోవాలి. చాలా చక్కగా ప్రకృతిని ఆనందించేటువంటి ఇది కావాలి, చక్కటి ఆక్సిజన్ పీల్చుకోవాలి. అందుకని మేము డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం. రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొన్ని తినకూడదు ఉంటాయి, కొన్ని తినే పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా రకాల ఆకుకూరలు, కాయగూరలు వీటికి రెస్ట్రిక్షన్ లేదు. ఈ టైంలో ఏంటంటే కొన్ని ఏవైతే ఇంకా యాంగ్జైటీని పెంచుతాయో, ఇంకా కోరికలను అధిగమిస్తాయో, కొంచెం బైపోలార్తో డిజార్డర్తో ఉన్న వాళ్ళకి ఏంటంటే కాస్తంత ఈ గ్రాటిఫికేషన్, సెక్సువల్ గ్రాటిఫికేషను, డిజైర్ అనేది కాస్త ఎక్కువ శాతం ఉంటూ ఉంటుంది అన్నమాట. దాంతో ఆ కోరికలతో వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సెక్సువాలిటీ అనే దాని మీద వాళ్ళకి ఛాలెంజింగ్గా ఉంటుంది.
ఈ బైపాలర్లో. కనుక ఏంటంటే అట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి సపోర్టివ్ మెకానిజం ఇస్తాం, అంటే ఎట్లా డిస్ట్రాక్ట్ చేస్తాం ఆ థాట్స్ నుంచి. అన్ని చోట్ల పాజిబిలిటీ ఉండదు. ఏదో మ్యారీడ్ ఉమెన్, మ్యారీడ్ మ్యాన్ అంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. అలా కాకుండా మామూలు వాళ్ళకి దాని బదులుగా ఆ థాట్స్ని వాటిల్ని పాజిటివ్గా ఎట్లా మార్చాలి, దానికి సిబిటి చాలా బాగా ఉపయోగపడుతుంది. కోగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మెయిన్గా కౌన్సిలర్ ఫోకస్ ఆ అమ్మాయి యొక్క మైండ్ని రిక్రియేట్ చేయాలి, కామ్ డౌన్ చేయాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కామ్ డౌన్ చేయాలి, ఎంగేజ్ చేసి ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ ఫోకస్ అనేది యాక్టివిటీస్లోకి వెళ్తుంది. యాక్టివిటీస్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని థింక్ చేసేటువంటి ఆ అవకాశం తగ్గుతుంది. ఖచ్చితంగా ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే కొంచెం హ్యాపీనెస్ అనేది. అంటే మేజర్ ఫోకస్ మెడికల్గా చూడాలంటే వాళ్ళలో ఎండోర్ఫిన్స్, ఆక్సిటోసిన్ ఇట్లా ప్లెజర్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రక్రియ చేయాలి. అది కౌన్సిలింగ్ ద్వారా కొంతవరకు ఆ మూడ్స్ని స్టెబిలైజ్ చేసేటువంటి మూడ్ స్టెబిలైజర్స్ ఉంటాయి. అదేవిధంగా యాంటీ డిప్రెసెంట్స్ ఉంటాయి. వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి యాంటీ డిప్రెసెంట్స్ కావాలి. అంటే సైకోటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి డెల్యూజన్స్ అట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి యాంటీ సైకోటిక్ కూడా అవసరమైతే రాయాల్సి వస్తుంది. ఇలా మెడికేషన్ ఒక డైమెన్షన్లో, కౌన్సిలింగ్ ఒక డైమెన్షన్లో, అలాగనే సపోర్టివ్ మెకానిజం అనేది ఒక డైమెన్షన్లో, అలాగే సెల్ఫ్ సపోర్ట్ అనేది ఉండాలి వాళ్ళకి. కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్టయితే బాగుంటుంది. ఇలాగా 3-4 డైమెన్షన్స్లో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది.